హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు టాపిక్లో మనము కెమికల్ బాండింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు ఆ టాపిక్ యొక్క హెడ్డింగ్ నేర్చుకోవాలి. వాట్ ఈజ్ మెంట్ బై కెమికల్ బాండ్? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద టూ ఆటమ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ కాంపౌండ్ ఈజ్ కాల్డ్ as కెమికల్ బాండింగ్. అంటే ఏంటి? ఏదైనా సరే ఒక కాంపౌండ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాంపౌండ్ తీసుకుందాం. ఏ కాంపౌండ్ తీసుకుందాం? NaCl తీసుకుందాం. ఈ NaClలో Na యాటమ్ ఒకటి, Cl యాటమ్ ఒకటి. ఈ రెండు యాటమ్స్ మధ్య ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్నే మనము కెమికల్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. సో మనము డెఫినేషన్ అట్లా పక్కన పెట్టేస్తే, ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి ఎలా ఏర్పడుతుంది, ఆ తర్వాత ఎన్ని రకాలుగా ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. దానికన్నా ముందు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వాటర్ ఫార్ములా, మనం జనరల్గా డ్రింక్ చేసేటువంటి వాటర్ ఫార్ములా ఏంటి? H2O. ఈ వాటర్ ఫార్ములా H2O అంటే ఏంటి? వాటర్ అనేది 2 ఆటమ్స్ ఆఫ్ హైడ్రోజన్తో 1 ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్తో ఏర్పడుతుంది. ఇలా ఎందుకని 2 ఆటమ్స్ ఆఫ్ ఆక్సిజన్, 1 ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్, 2 ఆటమ్స్ ఆఫ్ హైడ్రోజన్, 1 ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్ మాత్రమే? ఎందుకని ఈ ఫార్ములాని మనం HO2 అని రాయం? లేకపోతే ఎందుకని మనము HO3 అని చెప్పేసి ఎందుకని రాయం? కేవలం మనం దీన్ని H2O అని మాత్రమే ఎందుకు రాస్తాం అంటే కనుక దాని గురించి మనం డిస్కస్ చేయాలి. ఓకే, దాంతోపాటుగా మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఇండ్లలో వాడేటువంటి కామన్ సాల్ట్ ఉంది, దాని పేరేంటి? NaCl, కామన్ సాల్ట్. అండ్ సో ఈ కామన్ సాల్ట్ దేంతో ఏర్పడింది? ఒక సోడియం యాటమ్తో, ఒక క్లోరిన్ యాటమ్తో. మనం ఇంతకుముందు కెమికల్ బాండ్కి డెఫినేషన్ నేర్చుకున్నాం. అండ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ 2 ఆటమ్స్. ఇక్కడ సోడియం యాటమ్కి, క్లోరిన్ యాటమ్కి మధ్యలో ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఓకే, ఈ అట్రాక్షన్ ఈజీగా బ్రేక్ అవుతుందేమో చూద్దాం. మనం ఏం చేద్దామంటే, ఈ సాల్ట్ని ఎక్కడైనా సరే ఒక బౌల్లో తీసుకుని బాగా దానికి ప్రెషర్ అప్లై చేద్దాం. ఓకేనా, లేకపోతే కనుక బాగా హీట్ చేద్దాం. అప్పుడు ఆ రెండు సిచ్యుయేషన్స్లో ఈ సోడియం క్లోరైడ్లో ఉన్నటువంటి సోడియము క్లోరిన్ విడివిడి అవి సెపరేట్ అవుతాయా? ఇది సోడియం గాను, ఇది ఆ తర్వాత ఇది క్లోరిన్ గాను సెపరేట్ అవుతాయా అంటే కనుక సెపరేట్ కావు. ఎందుకని సెపరేట్ కావు అంటే కనుక ఆ సోడియంకి క్లోరిన్కి మధ్య ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఆ సోడియం గాను క్లోరిన్ గాను విడిపోదు. సో అసలు ఈ స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్స్ని మనం ఏమనుకుంటాం అంటే కనుక మనకి నేచర్లో చాలా రకాలైనటువంటి ఫోర్సెస్ ఉన్నాయి. వాట్ ఈస్ దట్ వన్? మనం ఇప్పుడు ఈ మార్కర్ని డ్రాప్ చేస్తే కనుక అది కింద పడిపోతుంది డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్. దాంతోపాటుగా మనం ఏదైనా ఒక మ్యాగ్నెట్ తీసుకొని ఒక ఐరన్ ఫైలింగ్, ఒక ఇనుప పీస్ ఆఫ్ ఐరన్ తీసుకుని దాని దగ్గర తీసుకుంటే కనుక ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? ఈ ఐరన్ ఫైలింగ్ని అట్రాక్ట్ చేస్తుంది. దాన్ని మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని చెప్పేసి అనుకుంటాం. అదేవిధంగా మనకి ఇంకో ఫోర్స్ కూడా నేర్చుకోవాలి. దాన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఏంటి చూద్దాం ఇప్పుడు. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే స్టాటిక్ అంటే కనుక రెస్ట్. సో రెస్ట్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ద ఫోర్స్ డ్యూ టు ద స్టాటిక్ బాడీస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనుక రెస్ట్లో ఉన్నప్పుడు ఆ రెస్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ వల్ల వచ్చేటువంటి ఫోర్స్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని చెప్పేసి అంటారు. మళ్ళీ వినండి, ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ని కనుక మనం ఇక్కడ ప్లేస్ చేసాం. దీంట్లో ఏమున్నాయి? ఇది ఆబ్జెక్ట్ కదలట్లేదు, దాన్ని స్టాటిక్ బాడీస్ అంటారు. స్టాటిక్ అనేది ఒక గ్రీక్ పదం, దాని మీనింగ్ ఏంటంటే రెస్ట్. సో దిస్ బాడీ ఈజ్ ఇన్ ద స్టాటిక్ కండిషన్ నౌ. సో ఈ బాడీ అనేది కదలట్లేదు. ఓకే, ఆ తర్వాత దీంట్లో నుంచేసి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ వల్ల ఏదైనా సరే ఇంకొక ఆబ్జెక్ట్ కనుక అట్రాక్ట్ కానీ రిపల్స్ కానీ అయితే అటువంటి ఫోర్స్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని చెప్పేసి అంటారు. ద ఫోర్స్ డ్యూ టు ద స్టాటిక్ బాడీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఏదైనా సరే ఒక స్టాటిక్ బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ చేసేటువంటి అట్రాక్షన్ ఆ రిపల్సివ్ ఫోర్సెస్నే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని చెప్పేసి అనుకుంటారు. ఓకే, ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వలన ఈ రెండింటి మధ్య సోడియంకి క్లోరిన్కి మధ్యలో ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఓకే, ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇంకా ఎలా ఉంటుంది ఇంకా మనం డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు. ఇట్లా మనకి ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ గురించి డిస్కస్ చేయాలంటే కనుక మొట్టమొదట మనం ఏం చేద్దామంటే ఏ అనే ఒక యాటమ్ తీసుకుందాం, ఆ తర్వాత బి అనే ఒక యాటమ్ తీసుకుందాం. ఈ ఏ అనే యాటమ్, బి అనే యాటమ్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? ఏలో మనకి న్యూక్లియస్ ఉంటుంది. ఈ యాటమ్ అనుకుంటే కనుక న్యూక్లియస్లో ఏముంటుంది? ప్రోటాన్స్ ఉంటాయి. సో దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉందని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మనకి ఒక
ప్రోటాన్ ఉంది, ఆ తర్వాత ఇక్కడ మనకి ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనే యాటమ్, బి అనే యాటమ్. సో ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం, ఇక్కడ సోడియంకి క్లోరిన్కి మధ్య అట్రాక్షన్ ఉందని చెప్పేసి అనుకున్నాం. అట్రాక్షను ఏ రెండు యాటమ్స్ మధ్యన ఉంటుందా, లేకపోతే ఈ యాటమ్ రెండు యాటమ్స్ మధ్యలో అట్రాక్షన్ ఉండాలి అంటే కనుక ఏమైనా పారామీటర్స్ ఉండాలా అంటే కనుక మనము కొన్ని కండిషన్స్ చూసుకోవాలి. ఏంటా కండిషన్స్ అంటే, ఇప్పుడు ఇది ఒక యాటమ్ అనుకోండి, ఇది ఒక యాటమ్ అనుకోండి, ఈ యాటమ్ ఇక్కడ ఉంది, ఈ యాటమ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ రెండు మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఏమీ ఉండదు, అట్రాక్టివ్ ఫోర్స్ ఏమీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే కనుక ఇవి రెండు కూడా ఒక పర్టికులర్ డిస్టెన్స్ వరకు వచ్చినప్పుడు మాత్రమే, ఓకే, ఆ రెండు కూడా ఒక పర్టికులర్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఒక యాటమ్ ఇంకో యాటమ్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్స్ అవటం అంటే ఇది దీని చేత అట్రాక్ట్ చేయబడటం కానీ, ఇది దీని చేత అట్రాక్ట్ చేయబడటం కానీ జరుగుతుంది. ఎప్పుడు బోత్ ఆర్ కమింగ్ ఆన్ రీజనబుల్ డిస్టెన్స్, ఆ రెండు కూడా ఒక పర్టికులర్ డిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుందన్నమాట. అయితే మళ్ళీ ఇక్కడ ఇంకో క్వశ్చన్, ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మరి రెండు యాటమ్స్ దగ్గరకు వచ్చినప్పుడు వాటి మధ్య అట్రాక్షనే ఉంటుందా, రిపల్షన్ కూడా ఉంటుందా చూద్దాం ఒకసారి. ఒకవేళ ఇప్పుడు కనుక ఈ ప్రోటాన్ అనేది ఇది ఏ యాటమ్ బి దగ్గరగా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రోటాన్కు ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇదేమో పాజిటివ్ ఛార్జ్, మనకు ఐడియా ఉంది పాజిటివ్ ఛార్జ్, ఇదేమో నెగిటివ్ ఛార్జ్. సో టూ ఆపోజిట్ ఛార్జెస్ దే యూస్ టు హ్యావ్ అన్ అట్రాక్షన్. పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా అవి రెండు ఆపోజిట్ ఛార్జెస్ దే యూస్ టు అట్రాక్ట్. ఓకే, అండ్ సో ఈ పాజిటివ్ ఛార్జీ ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ యాటంలో ఉన్న ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఒక ఛార్జ్ అనమాట, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్, అండ్ ది అండర్గోస్ ఇంటూ ద అట్రాక్షన్. సో మరి ఇంకొక ఫోర్స్ కూడా చూడవచ్చు మనం. ఇంకో ఫోర్స్ ఏంటది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది. సో ఈ ఎలక్ట్రాన్కి ఆ ఎలక్ట్రాన్కి మధ్య రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. ఎందుకని, జస్ట్ లైక్ ఫోర్సెస్ అండర్గోస్ ఇంటూ ద రిపల్షన్. సేమ్ ఛార్జెస్ అయితే కనుక అవి రిపెల్ అవుతాయి, ఆపోజిట్ ఛార్జెస్ అయితే కనుక అట్రాక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సేమ్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి అవి రిపల్సివ్ అవుతాయి. మరి ఎప్పుడు ఈ రెండు యాటమ్స్ దగ్గరగా వస్తాయి అంటే కనుక వెరీ సింపుల్, ఈ రెండు యాటమ్స్లో ఏది ఎక్కువగా ఉంటే అది జరుగుతుంది. అంటే ఏంటి, ఇక్కడ అట్రాక్టివ్ ఫోర్సు రిపల్సివ్ ఫోర్స్ కన్నా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు యాటమ్స్ కలిసిపోయి ఒక సింగిల్ సబ్స్టాన్స్ ఏర్పడతాయి. మళ్ళీ వినండి, ఇక్కడ ఈ రెండుటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ కనుక రిపల్సివ్ ఫోర్స్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ రెండు యాటమ్స్ మధ్య బాండ్ ఏర్పడుతుంది. ఒకవేళ ఈ రిపల్సివ్ ఫోర్స్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఈ రెండింటికి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉండదు, రిపల్సివ్ ఫోర్స్ ఉంటాయి, అప్పుడు రెండు యాటమ్స్ కూడా కంబైన్ కావు. ఓకేనా, ఈ విధంగా మనకి ఏంటంటే ఇట్లా ఇప్పుడు మనకి సోడియం క్లోరైడ్ బాండ్ ఏర్పడిందంటే ఏంటి, ఇక్కడ కొన్ని బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. వాట్ ఆర్ ద రీజన్స్, సోడియము క్లోరిను రెండు కూడా ఒక పర్టికులర్ డిస్టెన్స్లో వచ్చి ఉండొచ్చు. ఫస్ట్ పాయింట్, ఆ రెండు కూడా ఒక సఫిషియెంట్ డిస్టెన్స్ని దగ్గరగా వచ్చి ఉండొచ్చు. రెండోది, ఇక్కడ ఈ సోడియంకి క్లోరిన్కి మధ్య ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్సు ఆ ఎలక్ట్రాన్స్లో ఉన్నటువంటి రిపల్సివ్ ఫోర్స్ కన్నా ఎక్కువగా ఉండటం వల్ల ఈ సోడియం క్లోరైడ్ అనేది కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనకి ఈ విధంగా ఈ వాటిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని బట్టేసి మనకి ఇవి అట్రాక్షన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఒకవేళ మనకి ఎలక్ట్రాన్ కనుక ఈ విధంగా ఏర్పడింది అనుకోండి, సో మనకి అన్ని సబ్స్టాన్సెస్ ఇలాగే ఎలక్ట్రాన్ని ఏర్పరుస్తాయా, అన్ని యాటమ్స్, లేకపోతే కనుక కొన్ని యాటమ్స్ మాత్రమే ఇవి ఈ విధంగా ఉంటాయా అన్నది మనము ఒకసారి చూద్దాం. ఇప్పుడు కనుక మనము ఏం చేద్దామంటే, ఇప్పుడు మనకి వీటిని నేర్చుకోవడం, ఇప్పుడు మనం ఏదైనా ఒక యాటమ్ తీసుకుందాం. ఒక యాటమ్ తీసుకున్నప్పుడు ఆ యాటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒకే విధంగా అట్రాక్ట్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయా, లేకపోతే కనుక డిఫరెంట్ యాటమ్స్ డిఫరెంట్ ఎలక్ట్రాన్స్కి అవి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయా అన్నది ఒకసారి చూద్దాం. ఇప్పుడు దానికోసం మొట్టమొదటి ఏం చేద్దామంటే, ఇక్కడ మనకి ఇనర్ట్ గ్యాసెస్, ఇక్కడ మొట్టమొదటి మన ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ని, ఆ తర్వాత వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని వీటన్నిటిని చూద్దాం. మొట్టమొదట మనము ఏదైనా సరే ఒక ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎలా రాస్తాం అంటే కనుక, మొట్టమొదట దీనికి ఒక చిన్న పారామీటర్ తీసుకోవాలి. ఏంటంటే, ఇప్పుడు ఇది న్యూక్లియస్ అనుకోండి, ఇది న్యూక్లియస్ అంటే కనుక దీంట్లో ఒక n=1 అనే షెల్ ఉందనుకోండి. సో దానికి ఏం పేరు పెడతారు, k అనే షెల్ పేరు పెడతారు. దీంట్లో మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ని ప్లేస్ చేయొచ్చు అంటే కనుక ఏ ఫామ్లో రాసుకోవాలి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2n². సో కేలో మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ని ప్లేస్ చేయొచ్చు అంటే కనుక 2 × n=1 కదా, k అంటే n=1, అందువల్ల 2 × 1², సో 2 ఎలక్ట్రాన్స్.
సో కే షెల్లో ఎప్పుడు కూడా మనం ప్లేస్ చేసే ఎలక్ట్రాన్స్ అన్ని 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంకా ఎలక్ట్రాన్స్ సెకండ్ షెల్లోకి వచ్చినాయి. సెకండ్ షెల్కి ఎన్ వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. అప్పుడు దానికి షెల్ పేరేంటి? ఎల్ షెల్. సో n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే కనుక దాన్ని ఏమంటాం మనం? ఎల్ షెల్ అని చెప్పేసి అనుకుంటాం. దాంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2 × 2² దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ఎలక్ట్రాన్స్. ఆ తర్వాత n ఈజ్ ఈక్వల్ టు 3 ఉందనుకోండి, అప్పుడు మనం దాన్ని ఏమంటాం? ఎం షెల్ అని చెప్పేసి అనుకుంటాం. n ఈజ్ ఈక్వల్ టు 3 ఎం షెల్. సో n ఈజ్ ఈక్వల్ టు 3 దాన్నే మనము ఎం షెల్ అని చెప్పేసి అనుకుంటాం. అప్పుడు 2 × 3² దట్ ఈజ్ ఈక్వల్ టు 18 ఎలక్ట్రాన్స్. అండ్ సో ఎం షెల్లో 18 ఎలక్ట్రాన్స్. ఇట్లా మనకి ఏదొకటి ఫండమెంటల్ కాన్సెప్ట్ మీకు అందరికీ తెలిసి ఉండాలి. ఒక్కొక్క షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ని మనం ప్లేస్ చేయాలి అంటే కనుక ఏ ఫామ్లో రాసుకోవాలి? 2n² ఫామ్లో రాసుకోవాలి. దీన్ని బేస్ చేసుకుని మన ఇనర్ట్ గ్యాసెస్కి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాద్దాం. ఓకే, ఇక్కడ రాసేద్దాం చూడండి. ఇప్పుడు మనము మొట్టమొదటి ఏం చేద్దామంటే ఇనర్ట్ గ్యాసెస్ తీసుకుందాం. ఇనర్ట్ గ్యాసెస్ తీసుకుంటే హీలియం అటామిక్ నెంబర్ 2, దాంట్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూషన్ రాద్దాం. ఎందుకు అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు కనుక మనము ఇట్లా కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్ తీసుకున్నాం అనుకోండి. కే షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయొచ్చు? మొట్టమొదట మనం ఇంతకుముందు ఏం తీసుకున్నాం? కే షెల్లో మనం ప్లేస్ చేసే ఎలక్ట్రాన్స్ 2 మాత్రమే. ఎందుకని? హీలియం అటామిక్ నెంబర్ 2 కాబట్టి ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ప్లేస్ చేస్తాం. ఆ తర్వాత ఈ షెల్లో మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేస్తాం? 8 ఎలక్ట్రాన్స్. ఈ షెల్లో మనం ఎలక్ట్రాన్స్ 18 ఎలక్ట్రాన్స్. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక షెల్ వచ్చిందనుకోండి, అప్పుడు మనము ఇంకొక షెల్ వస్తే కనుక అప్పుడు మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి అంటే కనుక n ఈజ్ ఈక్వల్ టు 4. అప్పుడు మనకి n షెల్ వస్తుంది 2 × 4² దట్ ఈజ్ ఈక్వల్ టు 4 4 62 32 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఇప్పుడు కే షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ప్లేస్ చేస్తాం. ఎందుకని? హీలియంకి 2 ఎలక్ట్రాన్స్ని. ఆ తర్వాత నియాన్ తీసుకుందాం. నియాన్లో అటామిక్ నెంబర్ ఎంత? 10. దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేస్తాం? నియాన్లో ఫస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయొచ్చు? మనం 2 ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయొచ్చు? 8 ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయొచ్చు. ఓకే, ఆ తర్వాత హీలియం, నియాన్, ఆర్గాన్ తీసుకుందాం. ఆర్గాన్ అటామిక్ నెంబర్ 18. సో ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయాలి? 2 ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేస్తాం. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేస్తాం? నెక్స్ట్ 8 ఎలక్ట్రాన్స్. ఎం షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్? 8 ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేస్తాం. ఇట్లా మనకి ఎలక్ట్రాన్స్ని ఇక్కడ మనకి షెల్స్ లేవు కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్స్ తీసేయచ్చు. ఆ తర్వాత నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ అటామిక్ నెంబర్ 36. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేస్తాం? 2 ఎలక్ట్రాన్స్ని. ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయాలి? థర్డ్ షెల్లో 18 ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయాలి. ఇక్కడ 18 ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా మనం ఎలక్ట్రాన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి నేర్చుకోవాలి మనం. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ని మనము ఇట్లా హీలియం వరకు రాసుకున్నాం అనుకోండి. హీలియం రాసుకుంటే ఇక్కడ హీలియం స్ట్రక్చర్ ఏమవుతుంది? అటామిక్ నెంబర్ 2, దాని న్యూక్లియస్. ఆ తర్వాత దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఇట్లా ఉంటాయి. ఆ తర్వాత నియాన్ తీసుకున్నాం అనుకోండి. నియాన్లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ షెల్లోనేమో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ షెల్లోనేమో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇట్లా ఎలక్ట్రాన్స్ని ఒక పెయిర్ లాగా ప్లేస్ చేయండి. సో మై క్వశ్చన్ ఇస్, ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు బోర్డ్ ఎగ్జామ్లో కూడా అడిగారు. ఇప్పుడు ఏదైనా సరే ఒక ఎలిమెంట్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయితే కనుక దాంట్లో ఆ ఎలిమెంట్లో ఉన్నటువంటి ఏ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి దాంట్లో అంటే కనుక ఇప్పుడు మనం దీని గురించి ఒక చిన్న అనాలిసిస్ చూద్దాం. దీని పేరు గురించి జస్ట్ లెట్స్ ప్లేస్ ద నేమ్స్ ఆల్సో. అండ్ న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న షెల్ని కే షెల్ అంటాం. ఓకేనా? దాన్ని ఇన్నర్ షెల్ అంటారు. ఓకేనా? ఆ ఇన్నర్ షెల్ అనేది న్యూక్లియస్తో చాలా సివియర్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్ అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ షెల్ తీసుకుందాం. ఎల్ షెల్ తీసుకుంటే అప్పుడు ఎల్ షెల్లో ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఎల్ షెల్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ అంటారు, అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఇప్పుడు జనరల్గా కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యేది వ్యాలెన్సీ ఎలక్ట్రాన్సే. ఓకేనా? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఏదైనా సరే కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ కావు. వాట్ ఈస్ ద రీజన్? వెరీ సింపుల్ రీజన్. అదేంటంటే ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నాయి. న్యూక్లియస్కి దగ్గరగా ఉండటం వల్ల ఏమవుతుంది? అవి దే ఆర్ యూజ్ టు హోల్డ్ వెరీ స్ట్రాంగ్లీ విత్ ద న్యూక్లియస్తో చాలా చాలా స్ట్రాంగ్గా అవి హోల్డ్ అయి ఉంటాయి. అప్పుడు వాటిని అవేంటి ఇంకా రియాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉండదు. మరి ఇది ఎందుకని దీంట్లో వ్యాలెన్సీలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎందుకని అవి కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతాయి అంటే కనుక బేసిక్ రీజన్ ఏంటంటే ఇది న్యూక్లియస్ నుంచి కొంచెం దూరంలో ఉంది కాబట్టి న్యూక్లియస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది దాని మీద కొంచెం తక్కువగా ఉంటుంది.
అందువల్ల వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. అండ్ సో ఇప్పుడు మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి. ఆ తర్వాత మళ్ళీ వీటిని ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇక్కడ మనకు ఒక మెథడ్ ఉంది. ఏంటంటే ఆ మెథడు ఇప్పుడు మనం దీన్ని చాలా పాపులర్, దీంట్లో ఇది ఎగ్జామ్లో వస్తూ ఉంటుంది, లూయిస్ డాట్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటారు. వాట్ ఈస్ దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ లూయిస్ డాట్ స్ట్రక్చర్. ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్ మనం దేనికోసం వాడతాం అంటే కనుక ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్ని మనము వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం వాడతాం. ఓకేనా. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో మనకి హీలియంలో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఒకటే ఉంది. సో దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే కనుక హీలియం ఇట్లా 2 డాట్స్ని కలిపేసి ఒకే ప్లేస్లో ప్లేస్ చేయండి. హీలియంకి లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఇది వస్తుంది, చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు ఇది. సో మీకు కొన్ని ఎలిమెంట్స్ ఇస్తారు, వాటి యొక్క లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అని రాయండి అంటారు. ఇప్పుడు మనం చాలా వీటి గురించి మనం ఎక్స్టెన్సివ్గా ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు హీలియం దాంట్లో మరి లూయిస్ డాట్ స్ట్రక్చర్లో మనం వాడేటువంటి ఈ ప్రొసీజర్ ఏంటి అంటే కనుక ఏదైతే ఒక ఎలిమెంట్ రాయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క న్యూక్లియస్ని ఒక సింబల్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే ఏంటి, హీలియం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి, ఇది హీలియం, దీంట్లో హీలియం ఉంది కాబట్టి ఇది హీలియం అనుకోండి. అప్పుడు ఈ న్యూక్లియస్ని ఇట్లా లెటర్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తాం. దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఏమో బయట ఎక్స్ప్రెస్ చేస్తాం, న్యూక్లియస్, ఆ తర్వాత వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఫర్ హీలియం. ఆ తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ హీలియం అయిపోయిన తర్వాత మనము దీన్ని తీసుకుందాం. హీలియం అయిపోయిన తర్వాత మనం తీసుకుంటే ఇక్కడ నెక్స్ట్ నియాన్ చూద్దాం. నియాన్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? వ్యాలెన్సీ అంటే కనుక న్యూక్లియస్ నుంచేసి దూరంగా ఉన్న షెల్ ఏదైతే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్ అనుకోండి, దీంట్లో వ్యాలెన్సీ షెల్ ఒకటే ఉంది కాబట్టి దాన్ని తీసుకుంటాం. దీంట్లో ఇట్లా ఉన్నాయి అనుకోండి, ఇది వ్యాలెన్సీ షెల్ అవుతుంది, ఇది వ్యాలెన్సీ షెల్. ఒకవేళ ఇది ఉంటే కనుక ఇది వ్యాలెన్సీ షెల్ అవుతుంది, ఇది కాదు. ఓకేనా. లాస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ని మనం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు మరి నియాన్కి మనము లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎలా రాస్తాం అంటే కనుక లూయిస్ డాట్ స్ట్రక్చర్లో మనం ఏ ఎలక్ట్రాన్స్ రాసుకోవాలి, ఇది న్యూక్లియస్ని నియాన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేసాం. ఆ తర్వాత వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అండ్ సో దాన్ని మనము వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని ఇట్లా ఎక్స్ప్రెస్ చేస్తాం. 2 ఎలక్ట్రాన్స్ని కలిపేసి ఒక పేర్లాగా పెట్టాలి. ఓకేనా. ఆ తర్వాత ఆర్గాన్లో మళ్ళీ మనము ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఆర్గాన్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇట్లా ఆర్గాన్ని మనము ఇట్లా 8 ఎలక్ట్రాన్స్ కింద ఇట్లా పెట్టేసుకుంటాం. మరి ఆ తర్వాత క్రిప్టాన్ అయితే కనుక క్రిప్టాన్లో వ్యాలెన్సీ షెల్ లాస్ట్ షెల్ ఎన్ కదా, ఎన్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మనకి క్రిప్టాన్ కూడా మనము ఇట్లా 8 ఎలక్ట్రాన్స్ని ఇట్లా పెట్టుకుంటాం. ఓకేనా. సో మనము ఈ విధంగా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని రాసుకోవచ్చు. అర్థమైంది కదా. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే రాయాలంటే ఏం చేయాలి? ముందర ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసుకోవాలి. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎలా రాస్తాం? ఈ విధంగా రాసుకుంటాం. కే షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేస్తాం, ఎల్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్, ఎం షెల్లో 18 ఎలక్ట్రాన్స్, ఎన్ షెల్లో 32 ఎలక్ట్రాన్స్, ఇంకా షెల్స్ వస్తే నెక్స్ట్ షెల్లో 50 ఎలక్ట్రాన్స్. ఓకేనా. అట్లా ఒక్కొక్క షెల్లో మన ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేస్తాం. అలా ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేసినప్పుడు దాని లాస్ట్ షెల్లో ఎలక్ట్రాన్స్ ఏమైతే ఉంటాయో వాటిని మనము డాట్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తాం. దాన్ని మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంతవరకు మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఇనర్ట్ గ్యాసెస్ వరకు చూసాం. ఇప్పుడు మనం మిగిలిన ఎలిమెంట్స్కి ఎలా రాస్తారో చూద్దాం. సో మిగిలిన షెల్ని మొట్టమొదట మనం ఏం చేద్దామంటే ఒక గ్రూప్ తీసుకుందాం. ఏదైనా సరే ఒక గ్రూప్ తీసుకుంటే మనం వరుసగా ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్, ఒక నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్, ఆ తర్వాత గ్రూప్, నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, లూయిస్ డాట్ స్ట్రక్చర్. ఇట్లా మనం రాద్దాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్, నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ కాదు, నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్. ఏదైనా సరే ఒక ఎలిమెంట్ తీసుకుందాం, దానికి నేమ్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము బోరాన్ తీసుకుందాం. బోరాన్ అటామిక్ నెంబరు, బోరాన్ అటామిక్ నెంబర్ ఎంత వస్తుంది అంటే కనుక మనం బెరీలియం నుంచి స్టార్ట్ చేద్దాం. బెరీలియం, లిథియం, హైడ్రోజన్, హీలియం, లిథియం నుంచి స్టార్ట్ చేద్దాం. లిథియం అటామిక్ నెంబర్ ఎంత? లిథియం అటామిక్ నెంబరు
సో అటామిక్ నెంబర్ ఈజ్ 3. సో ఇది ఏ గ్రూప్కి సంబంధించింది అంటే కనుక మనకి మీకు ఈ 1A గ్రూప్ ఎలిమెంట్స్, ఆ తర్వాత హైడ్రోజన్ మనం కన్సిడర్ చేయం, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం అండ్ ఫ్రాన్సియం. సో ఇవి ఏ గ్రూప్కి సంబంధించింది అంటే కనుక 1 గ్రూప్కి సంబంధించింది, ఎందుకంటే లిథియం ఒకటి ఉంది కాబట్టి. ఇది ఏ గ్రూప్ అనేది ఫస్ట్ గ్రూప్ కింద వస్తుంది. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయి అంటే కనుక ఇంతకుముందు మనం చూసాం కదా, లిథియంకి మనము ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎలా రాస్తాం. లిథియం తీసుకుంటే ఇక్కడ లిథియం అటామిక్ నెంబర్ 3, అందువల్ల దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏమవుతుంది 2,1. అండ్ సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 1, అండ్ సో నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1. ఓకే, ఆ తర్వాత లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎలా రాయాలి, దీంట్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి అక్కడ మనము లిథియంకి ఒక ఎలిమెంట్ మనం ఎటువైపు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, 1 ఎలక్ట్రాన్ రాసుకుంటాం. ఆ తర్వాత లిథియం తర్వాత బెరీలియం తీసుకుందాం. బెరీలియం అటామిక్ నెంబరు 4. సో ఇది ఏ గ్రూప్ సంబంధించింది అంటే కనుక 2 సెకండ్ గ్రూప్ సంబంధించింది. దీన్ని 1A లేకపోతే కనుక ఫస్ట్ గ్రూప్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇదేంటి 2A. నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎలా వస్తాయి అంటే మనకి బెరీలియం అటామిక్ నెంబర్ ఎంత 4. దాని కన్ఫిగరేషన్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎలా రాసుకోవాలి, ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ స్టార్ట్ చేస్తాం, మిగిలిన ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ షెల్లో రాసుకుంటాం. అండ్ సో దాని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 2, అండ్ సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని 2 కింద రాసుకుంటాం. ఆ తర్వాత లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఏం రాస్తాం, బెరీలియం ఎన్నున్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని మనం ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత బోరాన్ తీసుకుందాం. బోరాన్ అటామిక్ నెంబర్ ఎంత వస్తుంది 5 వస్తుంది. సో ఇది ఏ గ్రూప్కి సంబంధించింది అంటే కనుక 3A లేకపోతే కనుక 13. సో ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ రావాలంటే మళ్ళీ ఏం చేయాలి, మనం దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసుకోవాలి. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎంత వస్తుంది 2,3. ఓకేనా, 2,3 అన్నప్పుడు ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 3 ఉన్నాయి. సో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ రాసుకుంటాం. ఆ తర్వాత బోరాన్ ఇట్లా ఎక్స్ప్రెస్ చేస్తాం, ఇట్లా మనకి 2 ఎలక్ట్రాన్స్ని, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ని. ఆ తర్వాత బోరాన్ అయిపోయిన తర్వాత కార్బన్, బెరీలియం, బోరాన్, కార్బన్. కార్బన్ అటామిక్ నెంబర్ 6. ఇది దేనికి సంబంధించింది 4A ఆర్ 14. 4A ఆర్ 14. ఇక్కడ మళ్ళీ కార్బన్కి రాద్దాం. కార్బన్లో అటామిక్ నెంబర్ ఎంత ఉంది 6 ఉంది. సో దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏమొస్తుంది 2,4. దీంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. లాస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్నే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి అనుకుంటాం. అండ్ సో ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అందువల్ల మనము 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్సీ కాదు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద వ్యాలెన్సీ షెల్. సో ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం దాన్ని ఎలా రాస్తాం అంటే కనుక మొత్తం 4 ఎలక్ట్రాన్స్ రాయాలి. సో మనకి ఈ విధంగా ఇట్లా రాసుకుంటాం. ఇక్కడ మీకు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ రాసుకోవడానికి ఫిషన్ ఉంటుంది, ఇట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేకపోతే కనుక ఇట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఈ విధంగా, లేకపోతే కనుక ఈ విధంగా, లేకపోతే కనుక ఈ విధంగా, ఇట్లా ఎట్లయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒక్కొక్క పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఒకలాగా పెట్టండి సరిపోతుంది, ఎలాగైనా మీరు రాసుకోవచ్చు. ఆ తర్వాత కార్బన్, నైట్రోజన్ తీసుకుందాం. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత 7. ఇది దేనికి సంబంధించింది అంటే కనుక ఇది 5A లేకపోతే కనుక 15. సో నైట్రోజన్ రాద్దాం. నైట్రోజన్కి వచ్చేటప్పటికల్లా నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత 7. దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎంత వస్తుంది 2,5. ఓకేనా, 2,5. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, లాస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని 5. అండ్ సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుతాయి 5 అవుతాయి. ఓకేనా, సో లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎలా రాయాలి అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి 5 ఎలక్ట్రాన్స్ని, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఇక్కడ 2, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ప్లేస్ చేయండి. ఓకేనా, ఆ తర్వాత ఫ్లోరిన్. ఫ్లోరిన్ తీసుకుంటే కనుక మనకి నియాన్, ఆక్సిజన్. నెక్స్ట్ ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత 8. దీంట్లో మనం ఏమనుకుంటాం, దీన్ని 6A అని చెప్పేసి అనుకుంటాం, లేకపోతే కనుక 16 అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ తీసుకుంటే అటామిక్ నెంబర్ ఎంత వస్తుంది 8. కన్ఫిగరేషన్ ఏమొస్తుంది 2,6. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 6 అవుతుంది. ఆ తర్వాత వాటిలో ఉన్నటువంటి మొత్తం కన్ఫిగరేషన్ ఎంత వస్తుంది, ఇక్కడ ఒక 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ రాసుకుంటాం. ఓకేనా, ఇంకా వీటిని సీక్వెన్స్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేస్తే కనుక అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇది తీసేద్దాం. సో ఇక్కడ మనకి ఆక్సిజన్ వస్తుంది. ఆ తర్వాత వచ్చేటువంటి ఎలిమెంట్ ఏంటి, ఆక్సిజన్ తర్వాత వచ్చేది ఫ్లోరిన్ అవుతుంది. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9. ఓకేనా, అది ఏ గ్రూప్కి సంబంధించింది అంటే కనుక అప్పుడు మనం దాన్ని ఏమనుకుంటామంటే అండ్ 7A ఆర్ 17. 7A ఆర్ 17.
సో ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 కాబట్టి దాని కన్ఫిగరేషన్ మనం ఎలా రాసుకుంటాం, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 2,7 అని చెప్పేసి రాసుకుంటాం. సో ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏమో 7. ఆ తర్వాత ఇక్కడ రాద్దాం ఒకసారి, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 7 ఉన్నాయి. ఆ తర్వాత వ్యాలెన్సీ లూయిస్ డాట్ స్ట్రక్చర్ మనం ఎలా రాసుకోవచ్చు, లూయిస్ డాట్ స్ట్రక్చర్. అప్పుడు మనకి లూయిస్ డాట్ స్ట్రక్చర్ని మనము ఎల్డిఎస్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. లూయిస్ డాట్ స్ట్రక్చర్ షార్ట్ కట్ రాద్దాం. 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 7 ఎలక్ట్రాన్స్ని మనము ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఈ మొత్తంలోకి వెళ్ళా. ఆ తర్వాత లాస్ట్ చూద్దాం ఒకసారి. ఓకే, అదేంటంటే 8A గ్రూప్. దాన్ని మనము ఏమనుకుంటామంటే ఎలిమెంటు నియాన్. నియాన్ అటామిక్ నెంబరు 10 ఉంది. ఓకేనా, నియాన్ అటామిక్ నెంబరు 10. అది ఏ గ్రూప్కి సంబంధించింది, 8A ఆర్ 18. 8A ఆర్ 18. దాంట్లో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎంత, 10కి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏమొస్తుంది, 2. ఫస్ట్ 2 రాస్తాం, నెక్స్ట్ 8 రాస్తాం. సో ఇప్పుడు అల్టిమేట్గా మనకి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని వచ్చినాయి, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏమో 8 వచ్చినాయి. ఆ తర్వాత లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఏమొస్తుంది, లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఏమో ఇది నియాన్. సో ఇక్కడ నియాన్ అన్ని వైపులా మనము 8 ఎలక్ట్రాన్స్ కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మీరు ఏం అబ్జర్వ్ చేశారు, ఇక్కడ చూడండి, ఇదే గ్రూపు 1A. ఓకేనా, 1A గ్రూప్కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. ఓకేనా, 2A గ్రూప్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, 2. 3A గ్రూప్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3. 4A గ్రూప్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4. 5A గ్రూప్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 అండ్ 6A గ్రూప్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6. ఆ తర్వాత 7A గ్రూప్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 7. ఆ తర్వాత 8A గ్రూప్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు. సో 1A గ్రూప్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 2A గ్రూప్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, మనకి ఈ విధంగా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఆ గ్రూపును బట్టి దాంట్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో మనము ఈజీగా కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ గ్రూపును బట్టి మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చిన తర్వాత మనకి ఈ ఏ 2 ఎలిమెంట్స్ ఈ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి, అవి ఎలా అన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. 1A గ్రూప్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అయితే కనుక 1లోని, 2A గ్రూప్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అయితే కనుక 2 అని. ఓకేనా, సో అల్టిమేట్గా వాటి యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ గ్రూప్స్ 2 కూడా ఈక్వల్గా ఉంటాయి. సో మరి ఇప్పుడు ఏ గ్రూపు అనేది దేంతో రియాక్ట్ అవుతుంది, అది ఎలా అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏ గ్రూప్తో రియాక్ట్ అవుతాయి. దీనికి ఏంటంటే ఇక్కడ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ బై కొస్సెల్ అండ్ లూయిస్. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ బై కొస్సెల్ అండ్ లూయిస్ మనకేం చేశారంటే కొన్ని పర్టికులర్ సిచ్యుయేషన్స్ ఇచ్చారు. ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఎలా ఇన్వాల్వ్ అవుతాయో చూద్దాం ఇప్పుడు. దీన్నే మనం ఏమంటారంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ, లేకపోతే కనుక ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ. ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ చాలా ఇంపార్టెంట్, ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ. సో ఈ ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ గివెన్ బై అండ్ కొస్సెల్ అండ్ లూయిస్. సో ఈ సైంటిస్టులు ఏం చెప్పారో చూద్దాం. ఈ ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ దీంట్లో మొట్టమొదటి ఏమవుద్దంటే మనము కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని వాటి యొక్క ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసినప్పుడు ఆ ఎలిమెంట్స్ అట్లా ఎలా ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసినప్పుడు వాటికి ఎటువంటి ఛార్జ్ వస్తుంది, దానివల్ల ఏదన్నా వాటి యొక్క ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్లో ఒక పర్టికులర్ సిమిలారిటీ కనిపిస్తుందా, అవన్నీ చూద్దాం ఇప్పుడు. దాంట్లో మొట్టమొదటి ఏం చేసామంటే ఇక్కడ మనము సోడియం తీసుకుందాం. ఇప్పుడు సోడియం తీసుకుంటే కనుక సోడియం అటామిక్ నెంబర్ ఎంత, 11. సో దీని కన్ఫిగరేషన్ ఏమవుతుంది, 2, 8, 1. ఓకేనా, అప్పుడు సోడియం కనుక ఇట్ ఈజ్ లూజింగ్, ఒకవేళ ఈ సోడియం లూజింగ్ 1 ఎలక్ట్రాన్, ఇది ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సోడియంకి 2 చేంజెస్ జరుగుతాయి. ఇక్కడ సోడియం అటామిక్ నెంబర్ 11 కాస్త 10 అవుతుంది, ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంటుంది కదా. దాంతోపాటు కన్ఫిగరేషన్ ఏమవుతుంది, 2, 8 అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఓకేనా, సోడియం 11 ఉంది అటామిక్ నెంబర్, ఈ అటామిక్ నెంబర్ 11 ఏమవుతుంది, అటామిక్ నెంబర్ 10 అయింది. దాంతోపాటుగా ఇది ఏంటి, ఇది ఒక న్యూట్రల్ యాటమ్. ఈ న్యూట్రల్ యాటము దేని ద్వారా అవుతుంది, ఒక పాజిటివ్ ఛార్జెస్గా మారుతుంది. దీన్ని ఏమంటారంటే యూని పాజిటివ్ ఛార్జ్ అని చెప్పేసి అనుకుంటారు. ఓకేనా, యూని పాజిటివ్ ఛార్జ్ అంటే కనుక ఒక పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఓకే, ఇది ఇట్లా పెట్టేసేయండి.
ఆ తర్వాత మనము మెగ్నీషియం తీసుకుందాం. మెగ్నీషియం అటామిక్ నెంబరు 12. దీంట్లో కన్ఫిగరేషన్ ఏమొస్తుంది 2,8,2. ఇక్కడ ఇది 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటుంది. ఓకే, లూజింగ్ 2 ఎలక్ట్రాన్స్. ఎప్పుడైతే 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటుందో అప్పుడు మనకి ఏమవుతుంది మెగ్నీషియం 12 కాస్త 10 అవుతుంది. దాంతోపాటుగా ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే ఒక న్యూట్రల్ యాటమ్ ఒక ఎలక్ట్రాన్ని మిస్ చేసుకుంటే 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, 2 ఎలక్ట్రాన్స్ని మిస్ చేసుకుంటే 2 యూనిట్స్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అండ్ సో ఇక్కడ ఏమవుతుంది సోడియం ప్లస్ ప్లస్ లేకపోతే కనుక 2+ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు, 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ కన్ఫిగరేషన్ ఏమవుతుంది 2,8. ఇక్కడ చూడండి, ఇక్కడ 2,8 ఎలక్ట్రాన్స్. ఆ తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడేమో ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ 2,8 వచ్చింది. ఒకవేళ ఇది కనుక ఈ ఒక ఎలక్ట్రాన్ని మిస్ చేసుకుంటే అక్కడ 2 ఎలక్ట్రాన్స్ని మిస్ చేసుకుంటే 2,8 వస్తుంది. ఇక్కడ కూడా అది 2 యూనిట్స్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆ తర్వాత మనం ఇంకోటి తీసుకుందాం, అల్యూమినియం అటామిక్ నెంబర్ 13 తీసుకుందాం. దాని కన్ఫిగరేషన్ ఏమవుతుంది 2,8,3. సో ఇది కనుక 3 ఎలక్ట్రాన్స్ని మిస్ చేసుకుంది అనుకోండి, అప్పుడేమవుతుంది 3 ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే మిస్ చేస్తుందో అప్పుడు ఈ అల్యూమినియంకి అటామిక్ నెంబర్ 13 ఏమవుతుంది 3 ఎలక్ట్రాన్స్ మిస్ చేసుకుంది కదా, సో అటామిక్ నెంబర్ 13 నుంచి 10 అవుతుంది. దీంతో పాటుగా ఏమవుతుంది దీనికి 3 యూనిట్స్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ప్లస్ అనొచ్చు లేకపోతే 3+ అనొచ్చు, ఎలాగైనా అనొచ్చు, నో ప్రాబ్లం. ఇది దీని కన్ఫిగరేషన్ ఏమవుతుంది 2,8. ఓకేనా, ప్లస్ అండ్ 3 ఎలక్ట్రాన్స్ని మిస్ చేసుకుంటుంది. సో దీన్ని ఇట్లా పెట్టేసేయండి, సోడియం ఇట్లా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే సోడియము, మెగ్నీషియము, అల్యూమినియం. ఓకేనా, ఈ 3 కూడా ఎలక్ట్రాన్స్ని మిస్ చేసుకుంటూ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకునే వాటిని చూద్దాం మనం. ఇప్పుడు మనం కనుక క్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత 17. దీని కన్ఫిగరేషన్ ఏమవుతుంది 2,8,7. ఓకేనా, ఇక్కడ క్లోరిన్ కనుక ఒక ఎలక్ట్రాన్ని రిసీవ్ చేసుకుంది అనుకోండి, గెయినింగ్ 1 ఎలక్ట్రాన్. ఓకేనా, ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేస్తే కనుక ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నేచర్లో యాటమ్ అనేది న్యూట్రల్గా ఉంటుంది. ఎప్పుడైతే దానికి ఒక ఆ న్యూట్రల్ యాటంలో నుంచేసి ఒక ఎలక్ట్రాన్ కనుక బయటకు వెళ్ళిపోతే దానికేమో 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతే 2 యూనిట్స్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. దీన్నేమో డై పాజిటివ్ ఛార్జ్ అంటాం, దీన్నేమో ట్రై పాజిటివ్ ఛార్జ్ అని చెప్పేసి అనుకుంటాం. ఒకవేళ ఎప్పుడైనా సరే ఒక న్యూట్రల్ యాటమ్ కనుక ఎలక్ట్రాన్ని రిసీవ్ చేసుకుందనుకోండి, దానికి అది ఎన్నైతే ఎలక్ట్రాన్స్ని రిసీవ్ చేసుకుంటుందో అన్ని యూనిట్లు నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. 1 ఎలక్ట్రాన్ రిసీవ్ చేసుకుంది అనుకోండి, 1 యూనిట్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, దాన్ని యూని నెగిటివ్ ఛార్జ్ అని చెప్పేసి అనుకుంటాం. ఒకవేళ 2 ఎలక్ట్రాన్స్ని కనుక అది రిసీవ్ చేసుకుంది అనుకోండి, డై నెగిటివ్ ఛార్జ్ అని చెప్పేసి అనుకుంటాం. ఒకవేళ 3 ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేసుకుంది అనుకోండి, దాన్ని ట్రై నెగిటివ్ ఛార్జ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ క్లోరిన్ కనుక 1 ఎలక్ట్రాన్ తీసుకుంది అనుకోండి, అప్పుడేమవుతుంది 2 చేంజెస్ జరుగుతాయి. క్లోరిన్లో 17 ఏమవుతుంది 18 అవుతుంది. దీంతో పాటుగా 1 యూనిట్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. దీన్ని 2,8,8 అని చెప్పేసి అనుకుంటాం. 2,8,8 నెగిటివ్ ఛార్జ్. ఆ తర్వాత ఇక్కడ క్లోరిన్ తీసుకుందాం. ఈసారి ఏం చేద్దామంటే క్లోరిన్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఫ్లోరిన్ ఓకే రైట్, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం ఫ్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత 9. దాని కన్ఫిగరేషన్ ఏంటి 2,7 ప్లస్ 1 ఎలక్ట్రాన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది ఇక్కడ క్లోరిన్ అనేది ఫ్లోరిన్ అటామిక్ నెంబరు 10 అవుతుంది. సో దీని కన్ఫిగరేషన్ 2,8, 1 యూనిట్ నెగిటివ్ ఛార్జ్, యూని నెగిటివ్ ఛార్జ్ ఇది. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మనము ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత 8. సో ఇక్కడ మనకి కన్ఫిగరేషన్ ఏంటి 2,6. సో ఆక్సిజన్కి ఇంకా మనం 2 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే 2 ఎలక్ట్రాన్స్ అప్పుడు ఎప్పుడైతే మనం ఇంతకుముందు ఏం డిస్కస్ చేసాం, ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే రిసీవ్ చేసుకుంటుందో అన్ని యూనిట్ల నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. 2 ఎలక్ట్రాన్స్ని రిసీవ్ చేసుకుంటుంది, అందువల్ల దీనికి 2 యూనిట్ల నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో దాన్ని ఏమంటాం మనం ఆక్సిజన్ 10 మైనస్. ఓకేనా, 2 యూనిట్ల నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. కన్ఫిగరేషన్ ఏమొస్తుంది 2,8. ఓకేనా, 2,8. ఆ తర్వాత మళ్ళీ మనము ఇంకోటి తీసుకుందాం. ఇక్కడ ఆక్సిజన్ తీసుకుని ఈసారి నైట్రోజన్ తీసుకుందాం. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7. కన్ఫిగరేషన్ ఏమవుతుంది 2,5 ప్లస్ ఇది ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి 3 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే అప్పుడు మనకి ఇదేమవుతుంది నైట్రోజన్ 7. 3 ఎలక్ట్రాన్స్ అనేవి 3 యూనిట్స్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. కన్ఫిగరేషన్ ఏమవుతుంది అది కనుక 2,8. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సోడియం అనేది ఏ గ్రూప్ సంబంధించింది 1A గ్రూప్ సంబంధించింది. సో ఇక్కడ సోడియం ఓకే
1A గ్రూప్. ఆ తర్వాత దీనికి ఏముంది ప్లస్ ఒక ఎలక్ట్రాన్ పాజిటివ్ ఛార్జ్. ఓకే, ఆ తర్వాత మెగ్నీషియం ఏ గ్రూప్ వస్తుంది అది అండ్ 2A గ్రూప్ వస్తుంది. ఓకేనా, దానికి ఎన్ని యూనిట్స్ పాజిటివ్ ఛార్జ్ ఉంది, 2 యూనిట్స్ పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఆ తర్వాత మెగ్నీషియం అల్యూమినియము ఇక్కడ అల్యూమినియము మనకి ఇక్కడ తీసుకుంటే కనుక ఎన్ని యూనిట్లు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, అదే గ్రూపు 3A, ఇక్కడ అదే గ్రూపు +3 వస్తుంది. సో ఇక్కడ మనకి దీని మధ్యలో ఒక ఇనర్ట్ గ్యాస్ తీసుకుందాం. ఇనర్ట్ గ్యాస్ని మనము ఏం తీసుకుందాం అంటే కనుక మనము నియాన్ తీసుకుందాం. ఇనర్ట్ గ్యాస్ నియాన్ అటామిక్ నెంబర్ ఎంత 10. దాని కన్ఫిగరేషన్ కూడా రాద్దాం ఒకసారి 2,8. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము నైట్రోజన్ నుంచి స్టార్ట్ చేద్దాం. నైట్రోజన్ అనేది మనకి ఏ గ్రూప్ కింద వస్తుంది, నైట్రోజన్ దీంట్లో -3 యూనిట్స్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇది ఏ గ్రూప్కి సంబంధించింది అంటే కనుక -3 ఇక్కడ వస్తుంది. నైట్రోజను, ఆక్సిజను, ఆ తర్వాత ఫ్లోరిన్. ఇక్కడ ఫ్లోరిను, నైట్రోజను, ఒక్క నిమిషం, ఇదేమో 7A, ఇదేమో 6A, ఇదేమో 5A. ఓకేనా, ఈ మూడు దీనికి ఎన్ని యూనిట్లు నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, -3 యూనిట్స్ నెగిటివ్ ఛార్జ్. దీనికి 2 యూనిట్ల నెగిటివ్ ఛార్జ్, దీనికి 1 యూనిట్ నెగిటివ్ ఛార్జ్. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు దీని కన్ఫిగరేషన్ చూడండి, సోడియం +1 యూనిట్ ఉంది పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ ఫ్లోరిన్ 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉంది. అంటే ఇక్కడ ఈ సోడియం కనుక 2,8 అవ్వాలి అంటే ఇక్కడ 2,8,1 ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడేమో ఉంటుంది 2,7 ఉంటుంది. అంటే ఇక్కడ ఇది కనుక ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటే ఇది ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటే అప్పుడు వాటి మధ్య ఎటువంటి ఏం ఏర్పడుతుంది, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి, ఇక్కడ కూడా 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అంతేగా, సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం కనుక సోడియం తీసుకుందాం. సోడియం అటామిక్ నెంబరు సోడియం అటామిక్ నెంబర్ 11, దాని కన్ఫిగరేషన్ 2,8,1. ఆ తర్వాత ఫ్లోరిన్ తీసుకుందాం. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9, అప్పుడు 2,7 వస్తుంది. సో ఇక్కడ సోడియము ఇక్కడ ఏమవుతుంది, 1 ఎలక్ట్రాన్ అటు వెళ్తుంది, అప్పుడు మనకి ఏమవుతుంది సోడియం 2,8 అవుతుంది. ఇక్కడైతే ఇదేమవుతుంది, ఎలక్ట్రాన్ ఇటు రీచ్ అయింది కాబట్టి అది 2,8 అవుతుంది. మీరు ఏం అబ్జర్వ్ చేశారు, అన్నింటిలో కూడా కామన్గా 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి వ్యాలెన్స్ షెల్లో. సో ఇదొకటి చూసాం. ఆ తర్వాత మనం మెగ్నీషియం చూద్దాం. మెగ్నీషియం కూడా అలాగే వస్తుందా అంటే చూద్దాం. ఇప్పుడు మెగ్నీషియం తీసుకుందాం. మెగ్నీషియం తీసుకుంటే దాని అటామిక్ నెంబర్ ఎంత, 12. అటామిక్ నెంబర్ 12 అంటే కనుక కన్ఫిగరేషన్ ఏమవుతుంది, 2,8,2. ఓకేనా, ఈసారి మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఈ రెండు మధ్య దేనికి మధ్య బాండ్ ఏర్పడింది అంటే కనుక ఇక్కడ ఇదేంటి 1A, ఆ తర్వాత ఇదేంటి 7A, 1A 7A. ఆ తర్వాత ఈసారి మనం ఏం చేద్దాం, 2Aని ఆ తర్వాత మళ్ళీ కనుక ఇక్కడ 6Aని తీసుకుందాం. ఇట్లా తీసుకున్నప్పుడు మనకి ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత 8, ఇక్కడేంటి 2,6. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ ఇది కనుక మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటే అప్పుడు మెగ్నీషియం ++ అవుతుంది, దాని కన్ఫిగరేషన్ 2,8 అవుతుంది. ఆక్సిజన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేసుకుంటుంది, 2 ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేసుకుంటుంది, దాని కన్ఫిగరేషన్ కూడా 2,8 అవుతుంది. సో ఈ రెండు కలిసిపోయి స్టేబుల్గా ఒక ఎంటిటీని ఏర్పడతాయి, అంటే ఒక స్టేబుల్ కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది. సో దీన్ని ఇట్లా పెట్టండి. ఇదేంది మధ్యలో ఏర్పడుతుంది, 2Aకి 7Aకి. ఆ తర్వాత ఇప్పుడు మనము ఈ 2 ఎలిమెంట్స్ చూద్దాం. ఆ తర్వాత ఏమేమి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇప్పుడు అల్యూమినియం తీసుకుందాం, ఆ తర్వాత నైట్రోజన్ తీసుకుందాం. అల్యూమినియం ఏం చేస్తుంది, 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దానికి 13 అటామిక్ నెంబర్, దాని కన్ఫిగరేషన్ ఏంటి 2,8,3. ఆ తర్వాత నైట్రోజన్కి వచ్చేటప్పటికల్లా అటామిక్ నెంబర్ ఎంత 7, ఆఫ్టర్ 2,7. ఇప్పుడు మనకి ఇక్కడ అల్యూమినియం ఏం చేస్తుంది, 3 ఎలక్ట్రాన్స్ని మిస్ చేసుకుంటుంది. సో అప్పుడు దాని కన్ఫిగరేషన్ ఏమవుతుంది, 2,8 అవుతుంది. అదే అల్యూమినియం అయితే కనుక 3 ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేసుకుంటుంది, అప్పుడు 2,8 అవుతుంది. సో ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. ఇప్పుడు ఈ రెండు మధ్య రిలేషన్ ఏమవుతుంది, ఇక్కడైతే కనుక మనకి ఇది 3A, ఇదేమో 5A. ఓకేనా, 5A. ఈ రెండు మధ్య బాండ్ ఏర్పడుతుంది, ఇక్కడ 1A 2A. వీటన్నింటిలో కూడా మీరు కామన్గా ఒక చిన్న కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. ఏంటది, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ రెండు కలిసి ఒక స్టేబుల్ కాంపౌండ్ ఏర్పరిచినాయి. అంటే దీనికి స్టెబిలిటీ వచ్చింది, దీనికి స్టెబిలిటీ వచ్చింది. ఫర్దర్గా ఒకసారి 8 ఎలక్ట్రాన్స్ వచ్చిన తర్వాత వ్యాలెన్స్ షెల్ అది ఇంక రియాక్ట్ కాదు. ఓకే, అది అట్లా పెట్టండి.
ఇక్కడ అల్యూమినియం చూడండి, ఇక్కడ వ్యాలెన్స్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, ఇక్కడ వ్యాలెన్స్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. సో ఇక్కడ ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సోడియం చూడండి, వ్యాలెన్స్లో ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. ఇవన్నీ యాక్సిడెంటల్గా 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయా, లేకపోతే నిజంగానా 8 ఎలక్ట్రాన్స్ వచ్చినప్పుడు ఏదైనా చేంజెస్ జరిగినాయా అంటే కనుక ఇక్కడ ఒక ఫేమస్ రూల్ అనేది ఒకటి వస్తుంది. ఓకేనా, ఫేమస్ లా, రూల్ కాదు. అండ్ ఇక్కడ ఈ ఆక్టేట్ లా అని చెప్పేసి అనుకుంటాం. వాట్ ఈస్ దిస్ ఆక్టేట్ లా? ఆక్టేట్ అనేది లా మాత్రమే, రూల్ కాదు. ఓకేనా, ఈ ఆక్టేట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏదైనా సరే మీరు వీటన్నిటిలో కూడా కామన్గా ఏం అబ్జర్వ్ చేశారు, వాటి వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చినప్పుడు అవి స్టేబుల్ అవుతున్నాయి. ఇది యాక్సిడెంటల్లా నిజంగానే జరుగుతుందా అంటే కనుక ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వస్తాయో ఆ వ్యాలెన్సీ షెల్లో ఉండేటువంటి ఈ 8 ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే వాటిలో ఉన్నటువంటి స్టెబిలిటీ అనేది మ్యాక్సిమం వచ్చేస్తుంది. ఎప్పుడైతే వాటిలో వాటిలో ఉన్నటువంటి స్టెబిలిటీ మ్యాక్సిమం వస్తుందో దానికి రీజన్ ఏంటి, వాటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8 ఉండటం వల్ల. ఎప్పుడైతే వాటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8 వస్తాయో ఇది యాక్సిడెంటల్గా జరిగింది కాదు, కాన్స్టెంట్గా జరిగింది. ఎందుకని అంటే కనుక దాన్నే మనం అనుకుంటామంటే ఆక్టేట్ రూల్ అని చెప్పేసి అనుకుంటాం. వాట్ డు వి కాల్ దట్ ఈస్ ఆక్టేట్ రూల్. వ్యాలెన్సీలో 8 ఎలక్ట్రాన్స్ని రావటం అన్నది మనము ఆక్టేట్ రూల్ అని చెప్పేసి అనుకుంటాం. ఆక్టేట్ రూల్ అంటే మనకి ఏంటి, ఇది చాలా పాపులర్. ఈ ఆక్టేట్ రూల్ అనేది మనకి ఎలా వస్తుంది, ఈ ఆక్టేట్ రూల్ అనేది రూల్ మాత్రమే, ఇట్స్ నాట్ ఎ లా, ఇట్స్ జస్ట్ ఓన్లీ ఏ రూల్. ఎందుకని దీనికి చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి అందుకని. ఎక్స్క్యూజ్ మీ. సో ఆక్టేట్ రూల్ అంటే ఏంటి, when atoms of elements are combining in a compound, then they used to retains 8 electrons in its valency shell. ఏదైనా సరే దీన్నే మనం ఆక్టేట్ రూల్ అని చెప్పేసి అనుకుంటాం. ఆక్టేట్ రూల్ అంటే ఏంటి, ఏదైనా సరే ఒక కాంపౌండ్ తీసుకుంటే కాంపౌండ్లో ఉన్నటువంటి యాటమ్స్ ఇంకొక యాటమ్తో రియాక్ట్ అవ్వటం వల్ల వాటి వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటే దాన్నే మనం ఆక్టేట్ రూల్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ ఆక్టేట్ రూల్ వల్ల యాటమ్స్కి స్టెబిలిటీ వస్తుంది, దీన్నే మనం ఆక్టేట్ రూల్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, రైట్. సో ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ సెషన్లో మనము మిగిలిన మొత్తం అన్ని బాండ్స్ గురించి, అయానిక్ బాండ్ గురించి, కోవలెంట్ బాండ్ గురించి, ఆ తర్వాత వాటన్నిటిని మనము డిస్కస్ చేద్దాం. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.